ఓసిని రాజకీయం చల్లకుండా గిట్ల దిగబడ్డరేందో లాగి చేపాటోళ్ళు బీఆర్ఎస్ లీడర్లు గెలుస్తారని వాళ్ళ మీద కోపంతో దాడులు గీడులు చేస్తాండ్రు కదా. నారాయణపేట జిల్లా మక్తాల్ మండలంలో డైరెక్ట్ చేతబాళ్ళు క్షుద్ర పూజలు చేస్తాండట. అరే అవు అంటే అసలు క్షుద్ర పూజలు చేస్తే గెలిచేటోళ్ళు ఓడిపోతారా, ఓడిపోయేటోళ్ళు గెలుస్తారా కథ కానీ నేరి అద్మానం ఉన్నారేందో లాగి చేపాటోళ్ళు. అగో చూడుర్రి మీరే. ఇప్పుడు మనం కాచ్వారు ఊర్లో ఉన్నాముల్లా. ఈ ఊర్లో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఓగి పెద్దవ పేరు వెంకటమ్మ బీఆర్ఎస్ మద్దతుతోని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డది. ఓటున్నప్పుడు పోటీ ఉంటది కదా, ఇక జనాలు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకు ఓట్లేతారు. అయితే ఈ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటట్టున్నదని ఇక్కడ పార్టీ అభ్యర్థులు క్షుద్ర పూజలు విగ్రహం పెట్టుకున్నారట కాదు. నర్జాం రాత్రి వెంకటమ్మ ఇంటి ముంగట తెల్ల ఆవాలు 6 కెళ్ళ జల్లిరట. ఆగో చూడు మీరు కూడా. కనబడతానయా ఆవాలు గిట్లా క్షుద్ర పూజలు చేసేటప్పుడు గివి సల్లుతారటనుల్లా. అయితే తెల్లారు లేచి చూసేవారికల్లా పాపం వెంకటమ్మకు గజ్జుమన్నది. ఈమె పెన్మిటికి జ్వరం కూడా పట్టుకున్నది. దవాఖానకు కూడా తోలుకపోయారు. అసలు ఈ ఆవాలు చల్లింది ఎవడు ఏంది కథ అని సీసీ కెమెరాలా చూసేవారికల్లా ఏమున్నది అగోగో చూసినవా బండి మీద కచ్చి జల్లిరు. ఇట్లా సల్లినాయన ఎవలయ్యా అంటే పార్టీ అభ్యర్థి రేణుకొల్ల మామనట, బొంబాయి రాములు. ఈ వెంకటమ్మ ఓడిపోవాలని బొంబాయి రాములు ఆమె ఇంటి ముంగట గిట్లా ఆవాలు చల్లి ఏవో దిక్మాల పూజలు చేసిందట. ఏమైందో చెప్తారు చూడు. ఇప్పుడు వచ్చేసి మేము బీఆర్ఎస్ మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఆగనట అసలు గిట్లా ఇంటి ముంగట క్షుద్ర పూజలు చేస్తే ఓట్లల్లో ఓడిపోతారని ఆయనకు చెప్పింది తలమాసినోడు ఎవడో మనకి తెలియదు. అగర్సే క్షుద్ర పూజలతోని గెలుతారు అనుకుంటే ఇక ఈ ఓట్లేందుకు ప్రచారాలేందుకు గాయంత సోయిండదా. ఇక ఇట్లా ఆవాలతోని ఆగమాగం చేసిన బొంబాయి రావులను పోలీసులు టౌన్కు దొలకవేరట. ఇక ఒప్పుకున్నాడట నేనే మంత్రం వేసిన అని. ఇగో ఇట్లా తయారయ్యారు ఒక్కొక్కరు. ఆఖరికి బీఆర్ఎస్ ను ఓడిచ్చేటందుకు మంత్రాలు కూడా నమ్ముకుంటారు. ఏ కాలంలో ఉన్నారో ఏమో.